వాళ్ళు ఏదో చేశారని మనం చేసి, మనం ఏదో చేశారని వాళ్ళు చేసి, ఆ విధంగా వెళితే అసలు రాజకీయాలకి అర్థం మారిపోయే పరిస్థితి. అప్పుడు అంటే మీరు రాజకీయ జీవితం మీరు చెయ్యని నేరాలకు కూడా ఏదో కల్పితం చేసి అన్నప్పుడు మీరు మీరు ఎలా ఎలా ఏంటి ఎందుకు అప్పుడు అనిపించిందా రాజకీయాలకు ఎందుకు వచ్చా ఏంటి చేయని దానికి పని కూడా అంటే మీ మానసికంగా మీరు కుంగిపోయారు అప్పుడు? మానసికంగా కుంగుంటే నేను అంత పోరాటం చేయలేను. ఒక విధంగా పూర్వకాలంలో సామెత చెప్తారు, పిల్లిని గదిలో పెట్టి కొడితే పులి పుల్ అవుతుంది. అవుతుంది. నేను మొట్టమొదటిసారిగా సత్య ప్రమాణంకి వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాతో జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొని, నువ్వు చాలా సాఫ్ట్, చాలా స్మూత్ గా అనిపిస్తావు, Yes. ఇంత రఫ్గా ఎట్లా వ్యవహరించావని అడిగారు ఆయన. ఇదే సామెత చెప్పాను. పరిస్థితులు మనకి ఆ విధంగా మనం తయారు చేస్తాయి, రాటు తేలుస్తాయి. అటువంటి పరిస్థితుల్లోనే నెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని సామెత ఉంది. Yes. ఆ విధంగా కొత్త కొత్త ఆలోచనలు, ఏ విధంగా పోరాటం చేయాలి, లీగల్గా ఏ విధంగా ఫైట్ చేయాలి, ఏ విధంగా కార్యకర్తలను కాపాడాలి, ఇవే ఆలోచనతో నడిచాం. చివరికి నా మీద సుపారీ ఇచ్చారు, 50 లక్షల సుపారీ ఇచ్చారు, క్షుద్ర పూజలు చేయించారు. బాగా అది కూడా బాగా వైరల్ అయింది. క్షుద్ర పూజలు చేయించారు. నేను గెలిచిన తర్వాత సభాముఖంగా అడిగా, క్షుద్ర పూజలకి డబ్బు తీసుకున్న వ్యక్తి నా పైన చేశాడా, ఆయన పైన చేశాడా? అష్టదిగ్బంధన యాగం అంట నా మీద చేయించింది, నన్ను అష్టదిగ్బంధనం చేయించాలి అంటే రాజకీయం రాజకీయంలాగే చెయ్యాలి. అటు రాజకీయం చేయాలి, ఇటు అధికారం పక్షం పాత్ర ఒకటి, ప్రతిపక్షం పాత్ర ఒకటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, అధికార పక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం పాత్ర పోషించాలి.